అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలను జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లెక్క చేయడం లేదు. లైంగిక వేధింపుల ఆరోపణలపై అరవ శ్రీధర్ను సస్పెండ్ చేసింది జనసేన. ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఉత్తర్వులైతే ఇచ్చింది. విచారణ పూర్తి కాకముందే పార్టీ కండువా కప్పుకొని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు అరవ శ్రీధర్. ఇక అరవ శ్రీధర్ వ్యవహారంపై మరో వీడియో విడుదల చేసింది బాధితురాలు వీణ. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేదంటూ కూడా బాధితురాలు వీణ ఆవేదన వ్యక్తం చేసింది. అరవ శ్రీధర్ ఎమ్మెల్యే మీద జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు సహృదయంతో ఒక కమిటీ వేశారు అరవ శ్రీధర్ ఎమ్మెల్యే మీద. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ కార్యక్రమాల్లో, ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి ఆ లెటర్లో ఉంది. అలాగే కమిటీ వాళ్ళు వచ్చి 2 నెలలు అవుతుంది, 1.5 నెల అవుతుంది. ఎటువంటి రిపోర్ట్ లేదు. రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ ప్రోగ్రామ్స్కి శ్రీధర్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, అటెండ్ అవ్వకూడదు అనేది ఆ పార్టీ అధినేత నిర్ణయించిన విషయం అందరికీ తెలిసింది. కాకపోతే ఈరోజు 20వ తారీఖు మార్చిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పార్టీ కండువాని ధరించి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఫొటోస్ని బహిరంగంగా సోషల్ మీడియాలో అందరూ అప్లోడ్ చేయడం జరిగింది. అందరూ అనగా అరవ శ్రీధర్, ముక్క రూపానంద్ రెడ్డి, ముక్క వరలక్ష్మి వీళ్ళందరూ అప్లోడ్ చేయడం జరిగింది. ఎలా అప్లోడ్ చేశారో అనేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సార్, మీరు ఇంటర్నల్గా ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారా శ్రీధర్కి? అంత బహిరంగంగా జనసేన కండువా వేసుకున్నాడు అంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి మీరు క్లియరెన్స్ ఇచ్చారా? రిపోర్ట్ ఇచ్చారా ఇంటర్నల్గా? ఒకవేళ అలాంటి రిపోర్ట్ ఏమన్నా ఇస్తే నాకు కూడా తెలియజేయండి దయచేసి. రైట్. బాధితురాలు వీణ మరో వీడియో అయితే విడుదల చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి వ్యక్తి పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటాడు, ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎవరు ఎందుకు అడగటం లేదు, ఈ అంశాన్ని అని కూడా బాధితురాలు వీణ మరి చెప్తుందా, లేకపోతే జనసేన నేతలకి గుర్తు చేస్తోందా, పవన్ కళ్యాణ్నే నేరుగా ప్రశ్నిస్తోందా? రైట్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, బాధితురాలు వీణ ఒక వీడియో అయితే పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సస్పెండ్ అయినటువంటి ఒక ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాల్లో పార్టీ కండువా కప్పుకొని ఎలా పాల్గొంటారు, దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నేను తీసుకువెళ్తున్నాను అని సారాంశం ఏంటి, ఏ విధంగా చూడాలి? నిజంగా ఎందుకు జనసేన అరవ శ్రీధర్ పార్టీ కండువా కప్పుకొని సస్పెండ్ అయిన తర్వాత కూడా పార్టీ అఫీషియల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు, లేకపోతే ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి మాట ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? మురళి, రైల్వే కోడ్ జనసేనలో నేడు అనూహ్య పరిణామం జరిగింది. ఏదైతే పార్టీ నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టిన అరవ శ్రీధర్ నేడు అధికారికంగా జనసేన కండువా వేసుకొని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారనే అంశం సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. అటు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో పాటు గెలిపించిన ముక్కు రూపానంద రెడ్డి కావచ్చు, ముక్కు వరలక్ష్మి కావచ్చు, వీరందరూ కూడా సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ ఈ నేడు ఏదైతే గత 2 రోజుల క్రితం వర్షాల దాటికి అరటి చెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి రైల్వే కోడూరు నియోజకవర్గంలో, ఆ ప్రాంతం పర్యటించి అక్కడ ఉన్న రైతులతో ముచ్చటించారు. రైతుల కష్టాలను కూడా అరవ శ్రీధర్ తెలుసుకున్నారు. ఈ ఏదైతే అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొన్నారు, ఇక్కడ ఏదైతే వీణ బాధితురాలు వీణ ఆరోపిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ 1.5 నెలల క్రితం కమిటీ చేశారు. ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది? జనసేన అధినేత మాటను అరవ శ్రీధర్ లెక్క చేయలేదా, లేదా అరవ శ్రీధర్ కు పవన్ కళ్యాణ్ క్లియరెన్స్ ఇచ్చారా? ఒకవేళ మీరు క్లియరెన్స్ ఇచ్చింటే అందుకు సంబంధించిన పేపర్లు కానీ అందుకు సంబంధించిన డేటాను కానీ నాకు ఇవ్వవలసిందే అంటూ ఆమె నేరుగా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ వ్యవహారం ఏదైతే అరవ శ్రీధర్ వీణా వ్యవహారాన్ని అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు, కమిటీని వేశారు. 3 మెన్ కమిటీ రైల్వే కోడూరు నియోజకవర్గంలో 2 సార్లు పర్యటించింది. తర్వాత జనసేన లోకల్ స్థానిక లీడర్లతో సమావేశమయ్యారు. అరవ శ్రీధర్ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దానికి సంబంధించి అరవ శ్రీధర్ కు సంబంధించిన అంశాన్ని మొత్తం కమిటీ ఏదైతే 3 మెన్ కమిటీ విచారించిందో, విచారించిన కమిటీ
నివేదికను మాత్రం పవన్ కళ్యాణ్కి అందజేయలేదంటూ సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే నేరుగా పార్టీ అధినేతకు ఏదైతే 3-man కమిటీ రిపోర్ట్ ఇవ్వకోకుండా ఏదైతే మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తుందంటే ఇప్పటికీ ఆరోపణలు వచ్చాయి. మరోపక్క వరుసగా అరవ శ్రీధర్ తల్లి పెట్టిన కేసు పైన కూడా నేరుగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక అధికారులకు సహకరించమని ఇప్పటికే వీణాకు ఆదేశాలు జారీ చేశారు. వీణాకు కేసులో కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇలా వరుసగా జరిగిన సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ సీఎం చంద్రబాబు గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని తన ఆవేదన గాని, తన బాధన గాని, తాను ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నా కూడా కూటమి ప్రభుత్వంలో నాకు న్యాయం జరగలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక పార్టీ కార్యక్రమాలు ఒకసారి మనం వీణా ఏం క్వశ్చన్ చేసిందనే అంశాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం మురళి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనసేన కండువా వేసుకుని కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారు? పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏమైనా క్లియరెన్స్ ఇచ్చారా? లేకపోతే పవన్ ఆదేశాలను అరవ శ్రీధర్ లెక్క చేయలేదా? ఈ అంశాలు వరుసగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ప్రశ్నించడం జరిగింది. పవన్ కళ్యాణ్ వేసిన కమిటీ ఏమైంది? అరవ శ్రీధర్ పార్టీ కండువా వేసుకొని కార్యక్రమాలు ఎలా కొనసాగిస్తున్నారు? పార్టీ 3-man కమిటీ ఏమైనా నివేదిక ఇచ్చిందా? లేదా పవన్ కళ్యాణ్ ఇంటర్నల్ గా అరవ శ్రీధర్ కు సపోర్ట్ ఇస్తున్నారా? రిపోర్ట్ రాకోకుండా, చర్యలు తీసుకోకుండా పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారంటూ ఆమె ప్రశ్నించడంతో ఈ వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది. వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తుంది. మరోపక్క ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు, నా వ్యక్తిగత వ్యవహారం అంటూ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యాఖ్యానించినప్పటికీ కూడా ఏదైతే టీడీపీ కూటమిలో వరుసగా టీడీపీ కానీ జనసేన ఎమ్మెల్యేల మీద వరుస వివాదాలు చోటు చేసుకున్నా కూడా ఆ పార్టీ అధిష్టానాలు చర్య తీసుకోలేదంటూ ఇప్పటికే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మొదలు అంటే దీనికి సంబంధించి జనసేన నుంచి కూడా ఎలాంటి రిప్లై కానీ లేకపోతే ఇదేమీ లేదు అనేటువంటి మాట, పేరుకే సస్పెండ్ చేసిన తప్ప అరవ శ్రీధర్ పట్ల జనసేన పార్టీ ఒకంత కన్సర్న్తోనే ఉంది, అంటే సానుకూల దృక్పథంతోనే ఉంది అనేటువంటి కొన్ని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి కదా కిరణ్. దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఆమె చెప్తున్నది ఇక్కడ ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు వారం రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని గతంలో ఆదేశించారు. అయితే ఆదేశించిన తర్వాత నేరుగా 3-man కమిటీని వేశారు. కమిటీ 3 సార్లు పర్యటించింది, స్థానిక నేతలతో మాట్లాడిన తర్వాత కూడా అరవ శ్రీధర్ కమిటీ ముందు హాజరు కాలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా సస్పెన్షన్ చేయాలన్నా, విచారణగా హాజరవుతారా అంటూ 3-man కమిటీ మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో నేరుగా అరవ శ్రీధర్ 3-man కమిటీ ముందు హాజరయ్యారు, తన వాదన వినిపించారు. మరోపక్క 3-man కమిటీ కూడా వీణ ఆవేదన వింటామంటూ గతంలో చెప్పింది. అయితే వీణను ఎక్కడ కూడా విచారించిన నేపథ్యం లేదు, ఇది 1 సైడ్ గా విచారణ జరుగుతుందంటే గతంలో కూడా బాధితురాలు ఆవేదన చెందింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే వీణ తనకు అన్యాయం జరిగిందంటూ పదే ఆరోపిస్తున్నా కూడా ఎక్కడా చర్యలు తీసుకోలేదు. నేరుగా వారం రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని ఆదేశించారు తప్పితే తర్వాత వేసిన విచారణ కమిటీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ కు రిపోర్టు అందించలేదు. ఒకవేళ రిపోర్ట్ అందించినా పవన్ కళ్యాణ్ స్పందించుకోకుండా ఉన్నారా? అసలు ఈ వ్యవహారాన్ని ఈ జనసేన ఎలా తీసుకుంటుంది? నేరుగా మహిళలకు అన్యాయం జరిగితే తాను ముందుంటానంటూ పదే ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు జరగలేదు? ఇలా వరుసగా వస్తున్న విమర్శల పైన జనసేన 3-man కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా ఇవ్వలేదా అనే ప్రశ్న కూడా జనసేన 3-man కమిటీ ఇంతవరకు సమాధానం చేసిన పరిస్థితి లేదు. ఇలా వరుసగా జరుగుతున్న వివాదాల్లో ఇక్కడ ప్రధానంగా ముక్కు రూపానందరెడ్డి అత్యంత బలమైన నేత, మరోపక్క టీడీపీలో ఉన్నారు. ముక్కు రూపానందరెడ్డి జనసేన నుంచి టికెట్ ఇప్పించుకుని అరవ శ్రీధర్ని గెలిపించుకునే నేపథ్యం ఉంది. ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలు, బలమైన వ్యక్తులు ఉండడం వల్ల అరవ శ్రీధర్ పైన చర్యలు తీసుకోలేదా? ఎంతకాలం ఈ చర్యలు తీసుకోకుండా నాన్స్తారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోపక్క ఈ వ్యవహారం ఉమ్మడి కడప జిల్లాలో తీవ్ర చర్చ అయింది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు ఒకటి, చేసే మాటలు మరొకటి. ఇక్కడ తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నేరుగా దొరుకుతున్నా కూడా గతంలో కిరణ్ రాయల్ కావచ్చు, అరవ శ్రీధర్ కావచ్చు, మరో ఎమ్మెల్యే మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, ఇలా వరుసగా వచ్చిన ఆరోపణల పైన పవన్ ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ అటు జనసేన పార్టీలోనే కాకుండా బయట నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ప్రతిపక్ష వైసీపీ కూడా నేరుగా ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న టీడీపీ కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాలు కానీ నేరుగా ఏదైతే వ్యక్తులపై వచ్చిన ఆరోపణలు, ప్రధానమైన ఎమ్మెల్యేల పైన కానీ, టీడీపీ చైర్మన్ పైన కానీ, మరో కొంతమంది నేతల పైన వచ్చినా కూడా ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితిలో టీడీపీ అధిష్టానం ఉంది అంటూ నేరుగా వైఎస్ఆర్సీపీ విమర్శలు కురిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక దీనికి సంబంధించి బాధితురాలు వీణ విడుదల చేసిన వీడియో మీద సర్వత్రా చర్చ అయితే చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలను
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లెక్క చేయలేదంటూ కూడా వీణ ఆ వీడియోలో పేర్కొంది. లైంగిక వేధింపుల ఆరోపణలపై అరవ శ్రీధర్ను జనసేన సస్పెండ్ చేసినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా విచారణ పూర్తి కాకముందే పార్టీ కండువా కప్పుకొని కార్యక్రమాల్లో అరవ శ్రీధర్ పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. అరవ శ్రీధర్ వ్యవహారంపై మరో వీడియో విడుదల చేసింది బాధితురాలు వీణ. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేదంటూ కూడా వీణ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ వీడియోలో పేర్కొంది.